క్యాలెండర్ ఇయర్ 2024 ఆఖరి రోజున సుభాషితం కాకుండా సూచనతో కూడిన చిన్న విన్నపాన్ని మీ అందరికీ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. దాంట్లో వ్యంగ్యం ఉన్న ఒక వర్గం వారు బాధపడిన నిజం కూడా చాలా వరకు ఉంది. డిసెంబర్ 31న క్రైస్తవులందరూ కూడా చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేస్తూ ఉంటారట. ముస్లిమ్స్ అందరూ కూడా 3 పూట్ల నమాజ్ చేసి సాయంత్రం వాళ్ళకి అనుభవం ఉండే బిర్యానీ తయారు చేయడంలో నిమగ్నంగా ఉంటారట. హిందువులు మాత్రం ఆ బిర్యానీలు తింటూ పార్టీలు, విందులు, వినోదాలు అంటూ రోడ్ల మీద, బార్లలోని, పబ్బులను తిరుగుతూ గడుపుతూ ఉంటారట. ఇది కాస్త బాధగా ఉన్నా 95% సత్యమే కదా. ఇక్కడ మతాలను విమర్శించడం కాదు, ఏ మతంలో ఉన్నా ఆ మంచిని స్వీకరించాలి అన్న సదుద్దేశంతో ఒక క్రైస్తవుడు ఏ విధంగా చేస్తాడు, ముస్లిమాన్ ఏ విధంగా చేస్తాడు, అదే రీతిలో హిందువులందరూ కూడా కనీసం 2024 డిసెంబర్ 31 రాత్రి అయినా సరే పార్టీలు, విందులు, వినోదాలు అంటూ రోడ్ల మీద, పబ్బల్లోనూ తిరగకుండా కుటుంబ సభ్యులతో గడిపే ప్రయత్నం చేయండి. మొబైల్ ఫోన్లన్నింటినీ కూడా ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా స్విచ్ ఆఫ్ చేసే ధైర్యాన్ని చేయండి. కుటుంబ సభ్యులతో గడపడం కుదరకపోయినా ఏకాంతంగా అయినా సరే ధ్యానం చేసే ఆలోచన చేయండి. ఈ విధంగా మన సంస్కృతిని, కుటుంబ వ్యవస్థను పునరుద్ధరణ చేసే విధంగా 2024 వీడ్కోలు పలికి 2025 ఆంగ్ల సంవత్సరానికి మన సంస్కృతిని తెలియజేసే విధంగా తీపిగా దాన్ని స్వాగతిద్దాం.